హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రూపా స్టోరీస్. రోబోపిల్లి వర్సెస్ హ్యాకర్ ఎలుక. ఫ్యూచర్ సిటీలో టెక్నాలజీ శిఖరాలను తాకింది. అక్కడ పిక్సీ అనే ఒక పిల్లి స్మార్ట్ రోబోపిల్లిగా ఫేమస్ అయింది. పిక్సీ టచ్ స్క్రీన్ పాడ్స్, జెట్లెక్స్, కళ్ళల్లో లేజర్ స్కానింగ్ ఉంటుంది. అది ఫ్యూచర్ స్కూల్లో టాప్ స్టూడెంట్ కూడా. అయితే అదే సిటీలో ఓ వెరైటీ ఎలుక హ్యాకీ ఉండేది. హ్యాకీకి కంప్యూటర్ అంటే పిచ్చి. రోజంతా హ్యాకింగ్ చేయడం, గేమ్స్ ఆడడం, ట్రిక్స్ చేయడం ఆ ఎలుకకు ఇష్టమైన పని. ఒకరోజు ఫ్యూచర్ స్కూల్లోని డిజిటల్ క్యాండీస్ మిషన్ చెడిపోయింది. ఎవరో దాన్ని హ్యాక్ చేసి క్యాండీస్ అన్నీ దొంగతనం చేశారు. స్కూల్ పిల్లలందరూ టిఫిన్ తిన్నాక క్యాండీస్ తినడానికి లేక బాధపడ్డారు. పిక్సీ స్కూల్ ప్రిన్సిపల్ వద్దకు వెళ్ళి, సార్, నన్ను అనుమతించండి, నేను దొంగ ఎలుకను ట్రాక్ చేస్తాను అని చెప్పింది. పిక్సీ తన లేజర్ కళ్ళ ద్వారా స్కాన్ చేసింది. ఓ క్లూ పట్టుకుంది. ఓ చిన్న చీజ్ సిగ్నల్ కోడ్ దొరికింది. పిక్సీ వెంటనే తన హోవర్ బైక్ మీదకి ఎక్కి నగరంలో సిగ్నల్ ట్రేస్ చేస్తుంది. చివరకు హ్యాకీ ఎలుక గుట్టు చప్పుడు కాకుండా ఓ డ్రోన్ హౌస్లో క్యాండీస్ దాచుకుంటూ కనిపించింది. స్టాప్ హ్యాకీ, అవి పిల్లల క్యాండీస్, నీకు వాటిని తీసుకునే హక్కు లేదు అంది. హ్యాకీ నవ్వుతూ, నువ్వెంత స్మార్ట్ అయినా కోడింగ్ చేయడం నాకు ఒక ఆట అని చెప్పింది. తరువాత ఇద్దరూ ఛాలెంజ్ చేసుకుంటారు. డ్రోన్ చేసింగ్, హోలోగ్రామ్ ఫైటింగ్, వెరీ హైటెక్ ఫాస్ట్ ఫైటింగ్ చేసుకుంటారు. ఇద్దరూ అద్భుతంగా చేశారు. చివరికి పిక్సీ ఓ సైబర్ ట్రాప్ వేసింది. హ్యాకీ దానికి చిక్కుకుపోయాడు, కానీ పిక్సీ అతన్ని శిక్షించలేదు. నువ్వు చాలా టాలెంటెడ్ హ్యాకీ, నిన్ను సైబర్ సెక్యూరిటీ టీంలోకి తీసుకుంటాను, కానీ మంచి పనులు మాత్రమే చెయ్యాలి అంది. హ్యాకీ కళ్ళు వెలిగిపోయాయి. అవును పిక్సీ, ఇక నుంచి నేను మంచి కోడర్గా మారిపోతా అన్నాడు. ఆ రోజు నుంచి పిక్సీ, హ్యాకీ మంచి జట్టు అయ్యారు. ఇద్దరూ కలిసి డిజిటల్ స్కూల్ను సేఫ్గా ఉంచేందుకు పనిచేశారు. నీతి: తెలివిని తప్పుదారిన కాకుండా సరైన మార్గంలో వాడితే నిజమైన హీరోస్ అవుతారు.